ఇక్కడికి వచ్చేసినట్టు మీడియా మిత్రులకు నమస్కారం మరియు మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నేతలకు అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది. విద్యార్థులు తలపెట్టిన పోరాటం విజయవంతమైంది. దీన్ని ప్రతి ఒక్క రూలింగ్ పార్టీ కానీ లేకపోతే అపోజిషన్ పార్టీస్ కానీ ప్రతి ఒక్కరు గుర్తించాలి. కేంద్రంలో ఉన్నటువంటి అయినా లేకపోతే లోకల్లో ఉన్నటువంటి డొమెస్టిక్ పార్టీస్ అయినా కూడా ఖచ్చితంగా గమనించాలి. ఎవరికైతే స్టూడెంట్స్కి ఇబ్బంది పెడతారో, విద్యార్థులని ఇబ్బంది పెడతారో ఆ ప్రభుత్వం వెంటనే తక్షణమే దిగిపోతుంది. వాళ్ళకి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంటుంది. మరియు ఈ నీట్ పరీక్ష లీక్ అయినందుకు దాదాపుగా 25 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరియు కేంద్రంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి 152 టైమ్స్ 152 సార్లు పేపర్ లీక్ కావడం జరిగింది. దాన్ని కట్టిన ఫీజులు కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి వచ్చినటువంటి డబ్బులు దాదాపుగా 5 లక్షల కోట్లు పైగానే కేంద్రంకి వెళ్ళిన డబ్బులు, సామాన్య ప్రజల నుంచి కేంద్రంకి వెళ్ళిన డబ్బులు. కానీ ప్రజలకు వాళ్ళకి అందించే డబ్బులు కేవలం 1 లక్ష కోట్లు మాత్రమే కూడా ఖర్చు చేయడం లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వెంటనే ఆల్మోస్ట్ అతి త్వరలో దిగబోతుంది. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు గమనించదగ్గ విషయము. ఈ మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి తలపెట్టిన వ్యక్తి సోనం వాంగ్చుక్ గారు. వారికి దేశ ప్రజల యువకుల నుంచి ప్రతి ఒక్కరి నుంచి నేను ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి సపోర్టివ్గా నిలిచినటువంటి సోనం వాంగ్చుక్ గారికి సపోర్టివ్గా నిలిచినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ గారు, వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. దేశ చరిత్రలోనే ఎప్పుడే కానీ ఇంత పెద్ద కార్యక్రమం చేయలేదు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మనకి ఎప్పుడైతే బ్రిటిషర్స్ నుంచి మనం వచ్చామో, మనకు సపరేట్ అయిందో, ఇండియా సపరేట్ అయిందో, విన్ అయినామో, మనం ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి మనకి ఎప్పుడే కానీ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వెళ్ళలేదు. రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఇంటిని ముట్టడించి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరియు కొద్ది రోజుల క్రితం నేను గత 20 రోజుల నుంచి విజయవాడలో దాదాపుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్తో, యూనివర్సిటీలతో వెళ్ళి మీట్ అయ్యి ప్రతి ఒక్క స్టూడెంట్ని మీట్ అయినాను. ఈ మీట్ అయిన పక్షంలో ప్రతి ఒక్క స్టూడెంట్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దాదాపు 20 రోజులు నేను క్యాంపెయినింగ్ చేశాను విజయవాడలో. ఇట్లాంటి సిచ్యువేషన్లో బీజేపీ నుంచి చాలామంది ఎఫెక్టివ్గా ఉన్నారు. ఇంతమందికి ఇంత అన్యాయం జరిగిందని ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళ వాయిస్ రేస్ చేస్తున్నారు. మరియు మధ్యలో నేను 14వ రోజు 15వ రోజు ఉన్నప్పుడు బీజేపీలో ఉన్నటువంటి పివి మాధవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ముట్టడించారు. ఈ ముట్టడిలో వాళ్ళు మా మీద అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు సౌకర్యాలు కాస్ట్లీ వ్యక్తులు కాబట్టి పైపులు తీసుకొని వచ్చారు. మేము అమాయకులు సామాన్యులం కాబట్టి మా దగ్గర కట్టలు ఉన్నాయి, మా దగ్గర భారీగా దెబ్బలు తిన్నారు. వాళ్ళ గుడ్లతోనే వాళ్ళని తిరిగి కొట్టాము, చెప్పులతో కొట్టాము, కోడిగుడ్లతో కూడా కొట్టాము వాళ్ళని. బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత మూర్ఖులు అంటే, ఎంత వరస్ట్ పీపుల్ అంటే, వాళ్ళు వెళ్ళే దారిలో మా పార్టీ ఆఫీస్కి వచ్చి ముట్టడించారు. వాళ్ళు అదే విధంగా దెబ్బతిని వెళ్ళిపోయారు. భవిష్యత్తు కూడా ఖచ్చితంగా నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పటి నుంచి మేము కూడా ఒకటే అనుకున్నాము. ఈ విధంగా జరిగినందుకు ఖచ్చితంగా విజయవాడలో వాళ్ళ పార్టీ ఆఫీస్ని తీవ్రంగా ముట్టడించి వాళ్ళ ఆఫీస్కి మా జెండాలు కట్టి కోడిగుడ్లతో కొట్టి నా కొడుకు వాళ్ళని మేము తిరిగి వస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇక్కడ మన స్టేట్లో కూడా డిఎస్సి ఈ విధంగా జరిగింది, అవకతవకలు జరిగినాయి. లోకేష్ గారు కూడా వెంటనే రాజీనామా కూడా మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి నేను తెలియజేయడం జరుగుతుంది. 2029లో ఎవరో వద్దన్నా అవునన్నా కాదన్నా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం కన్ఫామ్. ఇది అందరూ రాసి పెట్టుకోవాలని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. రోజు రోజుకి దేశ ప్రజల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా వస్తుంది. ఒక పెట్రోల్ అయితే ఏమి, ఎలక్ట్రిసిటీ అయితే ఏమి, రోడ్ ట్యాక్స్లు అయితే ఏమి, వెహికల్ కాస్ట్లు అయితే ఏమి, ప్రతి ఒక్కటి పెరుగుతూ వస్తుంది. చూసి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు రిచర్ గెట్ రిచర్, పూరర్ దాన్ పూరర్ అని చెప్పి అదే విధంగా అవుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అదానీ అంబానీ గారు వాళ్ళ ఆస్తులు కోట్లు దాటిపోతున్నాయి. ఇండియాలో ఉన్నటువంటి రిచ్ పర్సన్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు వన్ ఆఫ్ ది టాప్ 5లో ఉంటున్నారు. ఆ విధంగా వాళ్ళ సిచ్యువేషన్ ఉందంటే దీనికి మద్దతుగా కేవలం నరేంద్ర మోడీ గారే అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరియు ఆయన రూలింగ్ పార్టీలోకి వచ్చేటప్పుడు, కేంద్రంలోకి వచ్చేటప్పుడు, సెంట్రల్లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్క యువకులకి
భారతదేశంలో యువకులకి 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి రిలీజ్ చేస్తా అని చెప్పినారు. ఈ రోజుటి వరకు దాదాపుగా 13 నుంచి 14 సంవత్సరాలుగా అవుతుంది. సంవత్సరానికి 2 కోట్లు అంటున్నా కూడా ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలా? ప్రతి ఒక్కరికి ఇంకోటి, మేము ఈ విధంగా మీడియా ముఖంగా కానీ ప్రజానికంగా కానీ మేము ఈ విధంగా మాట్లాడుతుంటే బీజేపీ వాళ్ళు పోయిన ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా మీరు 12-13 సంవత్సరాలుగా ఇన్ని సంవత్సరాలు పనిచేసా అని నరేంద్ర మోడీ గారు కూడా చేసుకోవడం జరిగింది. సెలబ్రేట్ చేసుకున్నారు కదా, ఎంతమందికి న్యాయం జరిగింది? మరియు నితిన్ గడ్కరీ గారు నేను 7,000 crores 10,000 crores 50,000 crores పెట్టి నేను రోడ్స్ నిర్మించాను, ఇంత పెద్ద రోడ్స్ నిర్మించా అన్నారు కదా. కొన్ని రోడ్స్ వితిన్ ఫ్యూ మంత్స్లోనే పడిపోవడం జరిగింది. దానికి మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది కూడా లేదు. ఇది ప్రజా నుంచి సంబంధించిన డబ్బులు ఇవి. బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ గమనించాలా. ఇది ప్రతి ఒక్క విషయము. మనం ఒక పార్టీ వైపు ఉంటున్నామంటే మనం ఆ పార్టీ మనకు ప్రజలకు మంచి చేస్తుందా లేదా, ఇంకోటి మంచి చేస్తుందా లేదా అనేది మీరు ఆలోచించడం లేదు. కేవలం మీ ఒక హిందూ ముస్లిం అనే విధంగా మాత్రమే మీ వ్యవహార తీరు ఉంది. కానీ సామాన్య ప్రజల గురించి, ఒక మనిషి గురించి అనేదంటూ మీ యొక్క ఆలోచన తీరు లేదు. మీరు వెంటనే తక్షణమే దాన్ని మార్చుకుంటే ప్రజలందరికీ సొసైటీలో బాగుంటుంది. పోతా మనం అంటూ ఏం తీసుకుపోయేది ఏం లేదు. మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెళ్ళాల్సిందే. ఉన్నంత రోజులు కొట్టడాలా, చివరికి ఒక దగ్గర ఫోటోలో నిలబడిపోతాం తప్ప వేరే దానికి ఏం పనికిరాం. ఉన్న రోజులు ఎట్లా బతికినాడరా, ఏ విధంగా బతికినాడరా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. హిందూ ముస్లిం అనే ధోరణిలో కాకుండా మనిషి అనే విషయంలో ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. విలేకరులకు నమస్కారం, ప్రింట్ మీడియాకు నమస్కారం. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యార్థులని ధర్మంగా రాజీనామా ఇచ్చినారు. విద్యార్థుల అనుభవం చూసి ఆయన సానుకూలంగా స్పందించి రాజీనామా చేయడం సంతోషకర విషయం. దీన్ని కేంద్ర పెద్దలు అమిత్ షా గారు కానీ ఇంకొక పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, గమనించి ఏదే తప్పు జరిగినా మా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందని భావించాలి. అంతే తప్ప విద్యార్థులతో ఏ ఉద్యమాన్ని అయినా అది ముందుగానే సక్సెస్ అవుతుంది. విద్యార్థుల గురించి పెట్టుకున్న ప్రభుత్వం ఏది ముందుకు సాగలేదు ఇంతవరకు. రెండవది ఏమంటే సామాజిక కార్యకర్త ఎవరైన అన్నా హజారే గారు కూడా మద్దతు తెలిపినారు. ఈ భారతదేశంలో ప్రతి సామాజిక కార్యకర్త అంతా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల విద్యార్థుల విజయానికి నాంది పలికినారని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వై సాయినాథ్.